అక్కడ 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే పైవంతెన నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. గుత్తేదారు నిర్లక్ష్యమో లేక రైల్వే అధికారుల పట్టింపు లేని తనమో తెలియదు కానీ నిర్మాణ పనులు ముందుకు కదలనంటున్నాయి. ఫలితంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రయాణికులకు రైల్వే గేట్ పడిన ప్రతిసారి చుక్కలు కనిపిస్తున్నాయి. రోజువారీ ప్రయాణాలు చేసేవారికి గంటల పాటు నిరీక్షణ తప్పటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వద్ద 165వ నంబర్ జాతీయ రహదారిలో రైల్వే పైవంతెన నిర్మాణానికి 2020లో అడుగులు పడ్డాయి. 1.35 కిలోమీటర్ల పరిధిలో 2 లైన్ల ఆర్ఓబీ అనుసంధాన రహదారుల నిర్మాణానికి అదే ఏడాది అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. భూసేకరణ, ఏజెన్సీ రుసుములు, సిబ్బంది జీతాలు, జీఎస్టీతో కలిపి అప్పట్లో 91 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క ఆర్ఓబీ నిర్మాణానికే 54 కోట్లు కేటాయించారు. తొలి ఏడాదిన్నర పాటు పనులు వేగంగా జరగ్గా రైలు పట్టాలకు ఇరువైపులా 50% పనులు పూర్తి కావడంతో పాత గుత్తేదారుడికి 36 కోట్లు చెల్లించారు. తర్వాత నష్టం వస్తుందనే సాకుతో అతను 2022లో పనులు నిలిపేశారు. దీంతో అప్పటి నుంచి వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. రైల్వే గేట్ పడినప్పుడు ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గుడివాడ, భీమవరం మార్గంలో రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య పెరగటంతో ఇటువైపు రద్దీ ఎక్కువైంది. ప్రతి పావు గంటకు ఒకసారైనా గేటు పడుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఆర్ఓబీ నిర్మాణ సమయంలో జాతీయ రహదారి ధ్వంసం కావడం, నిర్మాణం పూర్తయిన వెంటనే రోడ్డు నిర్మిస్తారని అనుకున్న వాహనదారులు, స్థానికులకు ఇప్పుడు ఆర్ఓబీ ప్రాంతం శాపంలా మారింది. కాలేజీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది. ఈ గేటు, ఈ రోడ్లు కొంచెం డెవలప్ అవుతే మాకు కూడా కొంచెం ప్రయాణం ఉంటుంది. స్కూల్ పిల్లలకి ఇబ్బంది ఉండదు, అలాగని కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమైందో తెలియదు, అలాగా మధ్యలో అలా ఆగిపోయింది. దీన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ బాగుంటుంది. ఈ బిజీ లేకపోవడం వల్ల ఎంత చేయడం ఉన్నారు, గంటల తరబడి ఇక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ట్రైన్ గూడ్స్ అంటే 4 సార్లు వెళ్తుంది గూడ్స్, దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గంటల తరబడి ఆగాల్సి వస్తుంది. కరెక్ట్గా టైంకి వెళ్తుంటే గేట్ వేసేస్తాడు ఆయన. 2 ట్రైన్లు వెళ్తే కానీ గేట్ ఓపెన్ అవ్వదు. మేము వెళ్ళాల్సిన దానికి వెళ్ళలేకపోతున్నాం. ఈ బిజ్జీ వల్లే లేటు. దీనికన్నా వెనకాల మొదలెట్టారు బిజ్జీ, ఆ బిజ్జీ అయిపోయింది, ఇది అవ్వలేదు. ఆ పక్క ఈ పక్క ఇల్లు కొట్టారు, కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. బిజ్జీ మాత్రం ఏంటంటే పిల్లలు తేడా పడింది అన్నారు, ఆపేశారు అంతే. ఇప్పుడు బిజ్జీ అవ్వలేదు కదండి, రోడ్డు అని వేసుకోవచ్చు కదా. రోడ్డు కూడా వేయట్లేదు, రోడ్డు వేసి కూడా అవ్వడలేదు. అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తే కనుక మాకు ప్రయాణానికి ఒక్కరికే కాదు ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నిత్యం రైలు గేట్ వేయటం వల్ల పావు గంట నుంచి అరగంట వరకు మాకు ప్రయాణంలో ఆలస్యం అవుతుంది. ఆర్ఓబీ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో నిర్మాణ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. నిర్మాణం పైభాగంలో రాత్రి వేళల్లో మందుబాబులు సంచరిస్తూ మద్యం సేవించి బాటిళ్లను విసిరికొట్టడం, పగలగొట్టడం చేస్తున్నారు. సుమారు 6 ఏళ్లుగా ఈ వంతెన నిర్మాణ పనులు అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అన్న చందాన నడుస్తూ ఉన్నాయి. ఫలితంగా నిత్యం ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు రైల్వే గేటు పడిన ప్రతిసారి గంటల కొద్దీ తమ సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రైల్వే పైవంతెనను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఉండి నుంచి.